ఏం చేయాలో పాలుపోక వారున్న స్థితిలో పొలాల నుంచి గ్రామం వైపు పోతున్న సుదర్శనుడు కనిపించాడు. బండి తోలేవాడు, బాబాబు, మీరు ఒక చెయ్యి వేశారంటే బండి చక్రం గుంట నుండి బయట వస్తుంది. కాస్త సహాయం చేయండి అని వినయంగా వేడుకున్నాడు. నేనా? నేను బలహీనుణ్ణి. బండి చక్రాన్ని బయటకు లాగలేను. దేవుడు అంత శక్తి నాకివ్వలేదు అన్నాడు. అలా అనకు. నీ శక్తి కొద్దీ సహాయపడు చాలు. చక్రం బయటకు వస్తే వస్తుంది, లేకపోతే లేదు అన్నాడు రంగనాథం. బండి తోలేవాడు సుదర్శనుడు చక్రాన్ని బలం కొద్దీ ముందుకు నెట్టారు. బండి చక్రం గుంట నుండి బయటపడింది. రంగనాథం క్షేమంగా ఊరు చేరాడు. మరుసటి రోజు రంగనాథం రచ్చబండ వద్ద అందరితో సుదర్శనుడు చేసిన సహాయం గురించి చెప్పాడు. ముందు సుదర్శనుడు తనకంత శక్తి లేదన్నాడు. కాని తర్వాత తన శక్తి మేర ప్రయత్నించి సహాయపడ్డాడు అన్నాడు.